విజయవాడ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో పాలకవర్గం తీరు వివాదాస్పదంగా మారింది. ఖాతాదారులు, రుణగ్రస్తుల ఫిర్యాదులతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ బ్యాంక్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఏకంగా సహకార శాఖకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడంతో సంచలనంగా మారింది. విజయవాడ గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో వేల మంది ఖాతాదారులు ఉన్నారు. వందల కోట్ల రూపాయల డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు నడుస్తూ ఉంటాయి. అయితే పాలకవర్గంలో వచ్చిన విభేదాలు బ్యాంకులో రచ్చగా మారాయి. కొంతమంది సభ్యులు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ నిబంధనలు పాటించడం లేదని చెబుతున్నారు. బోర్డులో కూడా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు తమ వారిని నియమించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లలోనే డైరెక్టర్ జోగిరాజుతో రాజీనామా చేయించారు. బోర్డు ఆ రాజీనామాను ఆమోదించిన వెంటనే చైర్మన్ తన సమీప బంధువును బోర్డులోకి కోఆప్షన్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఈ నియామకంపై కొందరు డైరెక్టర్లు సందేహం వ్యక్తం చేస్తే ఆ వ్యక్తి బ్యాంకులో 5 కోట్లు డిపాజిట్ చేశాడని, అందుకే డైరెక్టర్ ను చేసినట్లుగా పాలకవర్గాన్ని నమ్మించారని శివరామకృష్ణ ప్రసాద్ ఆరోపణలు చేశారు. 7 నెలల కిందట సీనియర్ డైరెక్టర్ తో చైర్మన్ రాజీనామా చేయించి ఆ స్థానంలో చైర్మన్ తన స్నేహితుడిని కోఆప్షన్ డైరెక్టర్ గా నియమించారు. ఈ వ్యక్తి కొడుకు కూడా ప్రస్తుతం బోర్డులో డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. సహకార సంస్థల్లో భార్య, భర్త, కుమారుడు, కుమార్తెలు ఎన్నికల్లో నామినేషన్ ద్వారా పోటీ చేయడానికి అభ్యంతరం లేకపోయినా కుమారుడు డైరెక్టర్ గా ఉండగా తండ్రిని కోఆప్షన్ చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంక్ ఇచ్చిన రుణాలకు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై సైతం శివరామకృష్ణ సహకార శాఖకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు పాలకవర్గంతో సేల్ ఆఫీసర్ జతకట్టారని, ఏకే అన్సారీ, సగుర్తి నాగేశ్వరరావు అనే 2 డైరెక్టర్లు పక్షపాతంతో తన ఆస్తిని వేలంలో తక్కువ విలువకు విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. వేలంలో తన ఆస్తిని అమ్మిన తర్వాత బ్యాంకు బాకీ పోను మిగిలిన 30 లక్షల సొమ్మును తనకు ఇవ్వకుండా 3 ఏళ్ల పాటు బ్యాంక్ తనను ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. అసలు కొంతమంది అయితేనండి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ దారులు అయితే అసలు వడ్డీలు వాయిచ్చేస్తున్నారు. ఎవరన్నా లోన్ పెట్టారనుకోండి, డాక్యుమెంట్ తీసుకెళ్ళి వడ్డీలు వేసి అలా బాధలు చేస్తున్నారు మనుషుల మీద. వడ్డీ కడితే కళ్ళం నీళ్ళు తిరిగినాయండి. ఏంటండి చైర్మన్ గారు, ఏంటి తగ్గించండి మాకు అంటే, ఇది ఎంతేనమ్మా, ఇక్కడ మా డబ్బులు వసూలు చేసుకుంటాం, మీకు ఏమైనా వస్తే అది మా తోబొట్టు వాళ్ళని, మా వాళ్ళందరినీ రెచ్చగొట్టాడండి చైర్మన్, అక్కడ సెక్రటరీలందరూ. సహకార శాఖ అనుమతి లేకుండా సిబ్బంది నియామకాలు చేపట్టారన్న మరో ఆరోపణ ఉంది. సహకార శాఖ అనుమతి లేకుండా అవుట్సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టడంతో పాటు సీఈఓ అనే కొత్త పోస్టును సృష్టించారని, చట్టవిరుద్ధంగా 1.25 లక్షల జీతం, ఇంటి అద్దె కూడా చెల్లిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకులో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై సహకార శాఖ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చే ఉద్యోగులు, నాయకుల పాత్రపై తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.